నా దగ్గర ఎవరికైనా ఎటువంటి ప్రత్యేక సలహా లేదు. నేను చెప్పేది ఒకటే. ఈ హృదయాన్ని ఎల్లప్పుడూ అనుసరించండి. ఎందుకంటే భగవంతుని కంటే కూడా మీకే మీ హృదయం గురించి బాగా తెలుసు. Your heart is closest to you. హృదయమే మీకు అత్యంత చేరువలో ఉండేది. అందుకే దాన్ని అనుసరిస్తూ సాగిపోండి. As far as worldly ప్రాపంచిక things about జీవితానికి our youth is సంబంధించినంత వరకు యువతను త్వరగా పెళ్లి చేసుకోమని నా సలహా. ఎంత త్వరగా అయితే అంత మంచిది. మీకు కలిగే అత్యుత్తమమైన ప్రయోజనం పక్కచూపులు చూడడం మానివేయడమే. చాలా వరకు యువత ఈ పక్కచూపులు చూడడంలో ఆమె అందంగా ఉంది, ఇతడు అందగాడు అంటూ కాలాన్ని వృధా చేస్తూ ఉంటారు. కానీ పెళ్ళైన తరువాత పక్కచూపులపై ఆసక్తి తగ్గి సమయాన్ని, శక్తిని వృధా చేయడం మానివేస్తారు. ఆలోచించండి. మీకు ఇంట్లో 2 చెక్కులు అంటే 2 ఆదాయాలు లభించగలవు. మీరు, మీ జీవిత భాగస్వామి ఇద్దరూ సంపాదిస్తారు. ఇలాగే ఇంకా చాలా లాభాలున్నాయి. కానీ ఎందుకో నేటి తరం యువత యవ్వనంలో త్వరగా వివాహం చేసుకోవడానికి విముఖంగా ఉన్నారు. ఎందుకంటే స్వేచ్ఛ, స్వతంత్రం అంటారు. ఇది తప్పుడు అభిప్రాయం అనిపిస్తుంది. మీరు స్వేచ్ఛతో ఏం చేయాలని అనుకుంటున్నారు? మీ చేతుల్లో ఉన్న స్వేచ్ఛను వివేకంతో ఉపయోగించుకోగలరా? మా గురుదేవులు బాబూజీ మహారాజ్ మనకు సరైంది చేయడానికి మాత్రమే స్వేచ్ఛ, స్వాతంత్ర్యం ఉన్నాయనేవారు. భగవంతుడు కూడా చెడు చేయడానికి ఈ స్వేచ్ఛను ప్రసాదించడు. ప్రాపంచిక విషయం గురించి యువతకు నా సలహా ఈ ఒక్కటి మాత్రమే. ఇక ఆధ్యాత్మిక విషయానికి వస్తే మీ హృదయాన్ని అనుసరించండి. అది కూడా హృదయపూర్వకంగా, చిత్తశుద్ధితో అనుసరించండి.